కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా క్రిందకు విడుదల చేస్తున్నారు. ఇక దిగువ ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కడెం ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు సంబంధించినటువంటి 18 గేట్ల గాను 17 గేట్లను లిఫ్ట్ చేశారు. కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో పైనుంచి క్యూసెక్లు ఇంట్లో ఎక్కువగా వస్తూ ఉండటంతో క్రమక్రమంగా ఉదయం 12 గంటలకు 12 గేట్లను లిఫ్ట్ చేసినటువంటి అధికారులు క్రమక్రమంగా ఇంట్లో ఆధారంగా ప్రస్తుతం 17 గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో 1,56,376 క్యూసెక్ల అవుట్ఫ్లో పోతుంది. ఇన్ఫ్లో 90,000 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ 4.699 టీఎంసీలు గాను ప్రస్తుతానికి 3.224 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మొత్తము 600 అడుగులు గాను ప్రస్తుతానికి 693 అడుగులు ఉంది. సో కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్ల లిఫ్టింగ్ అనేది కూడా అత్యంత క్రియాశీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుందంటేనే కడెం ప్రాజెక్టు సంబంధించిన దిగువ ప్రాంత ప్రజలతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితము అంతకుముందు కూడా కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. 2 గేట్లు లిఫ్ట్ కాకపోవడము, మొరాయించడంతో ప్రాజెక్టు పైనుంచి కూడా వాటర్ పడి కడెం ప్రాజెక్టు అసలు ఉంటుందా, కడెం ప్రాజెక్టు తెగిపోతుందా అనేటువంటి భయంకరమైన సిచ్యువేషన్ నెలకొంది. అధికారులు ఎంతో శ్రమొచ్చి స్థానికుల సాయంతో ఆ గేట్లను లిఫ్ట్ చేయడంతో కడెం ప్రాజెక్టు సేఫ్ గా మారిపోయింది. సో గత 2 సంవత్సరాల క్రితం కూడా సీరియస్ గా వరుసగా 2 సంవత్సరాల పాటు ఇదే సిచ్యువేషన్ జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందస్తుగానే గేట్లను ఎక్కువ మొత్తంలో లిఫ్ట్ చేశారు. దాదాపు 1,50,000 క్యూసెక్ల అవుట్ఫ్లోను పంపిస్తున్నారు. దాదాపు 1 టీఎంసీ వరకు కూడా నీటిని నిల్వ చేయకుండా అలాంటి వస్తున్నారు. గతంలో అయితే దాదాపు మాక్సిమం లెవెల్ వచ్చేంత వరకు వాటర్ ను స్టోరేజ్ చేసి తర్వాత గేట్లను లిఫ్ట్ చేయడంతో కూడా కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఈసారి అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అలర్ట్ చేసింది. ఇరిగేషన్ శాఖ అధికారులు 24 గంటల పాటు ప్రాజెక్టు వద్దనే ఉండే పరిస్థితిని సమీక్షించాలని తెలిపినటువంటి నేపథ్యంలో అధికారులు 17 గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో భారీగా ఇంట్లో అవుట్ఫ్లో వెళ్తుంది. ఈ అవుట్ఫ్లో అంతా కూడా గోదావరి నదికి వస్తుంది. గోదావరి నది నుంచి తన దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వెళ్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ప్రస్తుతానికి ఇటు 16 టీఎంసీల వరకు చేరుకుంది. మొత్తము 20 టీఎంసీల కెపాసిటీ ఎల్లంపల్లి ప్రాజెక్టుది. అంటే ఇదే వరకు కడెం ప్రాజెక్టు నుంచి కనుక ఈ రోజు పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతే రేపు ఉదయం కానీ ఈ రోజు రాత్రి వరకు కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఆ ప్రాజెక్టు కూడా గేట్లను కూడా తెరచాల్సి ఉంది. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు, గడ్డన్నవాడ ప్రాజెక్టు, కొమరపి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాయని చెప్పవచ్చు. కడెం ప్రాజెక్టు సహా ప్రాజెక్టుల యొక్క గేట్లను కూడా లిఫ్ట్ చేసి సిచ్యువేషన్ తగ్గట్టుగా వాటర్ ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. రాజు పటేల్, అయితే భారీ వర్షాలతో జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరి లోతట్టు ప్రాంత ప్రజలను ఏమైనా అలర్ట్ చేశారా? వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం అయితే హై అలర్ట్ గానే చెప్పుకోవచ్చు. జిల్లా రూమ్ లో కూడా ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు. దానికి హెల్ప్ లైన్ నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీలు,
ఎస్పీ మిగతా అధికారులు కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్తున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉదయం రాత్రి కూడా మధ్యాహ్నం కూడా షిఫ్టర్ వారిగా కూడా డ్యూటీలు చేస్తున్నారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రిపోర్ట్స్ కూడా తెచ్చుకుంటున్నారు. అటు వాతావరణ శాఖ నుంచి కూడా జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత వర్షం పడ్డది, అక్కడ పడాల్సిన వర్షం ఎంత, ఏదైనటువంటి లోతట్టు ప్రాంతాలు కానీ కాలనీల సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నటువంటి సమాచారం కూడా తెలుసుకొని అధికారులు అక్కడికి వెళ్తున్నారు. ప్రజలు సేఫ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా ఆ టీంలను కూడా ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రాంతం ఇదంతా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా, కొమరామి, మాసిఫాబాద్ ఇదంతా సింగరేణి ఏరియా ఇది విస్తరించున్నటువంటి ఏరియా కాబట్టి సింగరేణి సంబంధించినటువంటి రెస్క్యూ టీములను కూడా అందుబాటులో పెట్టుకున్నారు. సో రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షాలతో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. చాలా వరకు పంట పొలాలు నీట మునిగిపోయాయి. రొయ్యలపల్లి గ్రామం చుట్టుముట్టిందని చెప్పవచ్చు ఒకరు. దాంతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ ఉన్నట్టు పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైపోయి ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇక జెండాడ మండలం రోడ్డు కూడా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్డు కూడా గ్రామాన్ని కూడా రాకపోకలు నిలిచిపోయాయి. లక్ష్మీపేట మున్సిపాలిటీలోని సత్యసాయి నగర్ కాలనీలకు కూడా ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులందరూ కూడా ఆ ఇళ్లను ఖాళీ చేపించి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడైతే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరొక 24 గంటల పాటు ఇదే వర్ష సూచన ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎస్ రాజు పటేల్, అయితే కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తుతుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలు ఏమైనా స్తంభించాయా? కడెం ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతానికి 17 గేట్లను లిఫ్ట్ చేశారు. 1,50,000 క్యూసెక్ల పైగా అవుట్ ఫ్లో వెళ్తుంది. కడెం దిగువన ఒకటి మనకు హై లెవెల్ వంతెన ఉంటుంది. సో హై లెవెల్ వంతెన దిగువ నుంచే వాటర్ వెళ్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ కడెం ప్రాజెక్టు వాటర్ లిఫ్ట్ చేయడం వల్ల వెళ్తున్నటువంటి వరదతోటి దిగువన ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఆ గ్రామాలకు ఈ ఫ్లో వెళ్తున్నప్పుడు దీనికి అనుసంధానంగా కొన్ని వాగులు అటాచ్ అవుతుంటాయి. సో ఈ ప్రాజెక్ట్ వాటర్ రిలీజ్ అయ్యేది 1,50,000 క్యూసెక్ల వాటర్ వెళ్తున్న క్రమంలో ఈ దిగువకు వెళ్తున్నట్టు వాటర్ కి పక్కన ఉన్నటువంటి వాగుల యొక్క ప్రవాహం యాడ్ అవుతుంది. అప్పుడు వాటర్ దిగువకు వెళ్లేలోక రివర్స్ వస్తుంది, బ్యాక్ వాటర్ వస్తుంది. బ్యాక్ వాటర్ వచ్చిన తర్వాత లో లెవెల్ బంకలు ఏదైతే ఉంటాయో, చిన్న చిన్న కల్వర్ట్ బ్రిడ్జిలు ఏదైతే ఉంటాయో వాటిపైకి వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడు ప్రజలు వెళ్ళలేకపోతారు. కాబట్టి ఆ దిగువన ఉన్నటువంటి ప్రజలను కూడా గ్రామాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. సో వరద పరిస్థితిని అంచనా వేసుకొని బయటికి వెళ్ళాలి. వరద ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. అత్యవసరం వస్తే అవసరం ఉండే పోలీసులు కానీ రెవెన్యూ శాఖ కానీ అధికారులు కానీ సమాచారం ఇస్తే వరద ప్రభావాన్ని చూసుకొని మేమే ఎమర్జెన్సీ టైంలో బయటికి దాటిస్తాం. అదే పురిటి నొప్పులు వచ్చినప్పుడు కానీ, గర్భిణులకు ఇబ్బంది ఉన్నప్పుడు కానీ, వృద్ధులకు కానీ, చిన్నపిల్లలు కానీ, హెల్త్ ఇష్యూస్ లో సీరియస్నెస్ ఉన్నప్పుడు 108 కానీ పోలీసులు కానీ సమాచారం ఇస్తే పోలీసు వాహనంలో కానీ 108 వాహనంలో కానీ సురక్షితంగా మేము సేఫ్టీ తీసుకొని పంపిస్తాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు ఆల్రెడీ అధికారులు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ కు ఉన్నటువంటి ప్రజలను కూడా గ్రామాలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టు నిండుకుంటుంది అంటేనే ఒక రకమైనటువంటి టెన్షన్, ఒక రకమైనటువంటి భయము కడెం ప్రాజెక్టు పట్టణ ప్రాంతాలకు, దిగువ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ నెలకొని ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ అప్రమత్తమయ్యారని చెప్పొచ్చుంది. ఇక భారీగా ఇంకా వరద వస్తే అంటే 18 గేట్లకు 17 గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేశారు కాబట్టి దాదాపు ఇన్ఫ్లో చాలానే వెళ్ళిపోతుంది. 90,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తుంది. 1,56,000 క్యూసెక్స్ అవుట్ ఫ్లో ఉంది. అంటే వాటర్ ఎక్కడ కూడా స్టోరేజ్ కావడానికి అవకాశం ఇవ్వట్లేదు అధికారులు. అంటే దాదాపు ఇంకా 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చినా సరే వాటర్ని పంపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అంతే ఎలాంటి అత్యవసర సిచ్యువేషన్ కానీ భయంగా లేదని చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.